ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీ జీవితంలో ఏదో ఒక విధానంలో కరువును అనుభవిస్తున్నావా? ఒక లేమి నీ జీవితంలో ఉందా? ఒక అవసరత నీ జీవితంలో అతి తీవ్రంగా నిన్ను కలిచివేస్తుందా, బాధపడుతుందా? దేవుని వైపు చూడు. ఆయన కదా నీకు సమృద్ధినిచ్చేవాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆయన తన గుప్పిలి తెరిచి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడని. మన దేవుడు తృప్తిపరిచేవాడు. ఆయన ప్రతి జీవి కోరికను, ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ప్రతిరోజు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. వీటన్నిటినీ తృప్తినిస్తుంది ఎవరు? వాటి ఆకలి తీరుస్తుంది ఎవరంటే దేవుడే. ఆయన సర్వ సమృద్ధి కలిగిన వాడు గనుక తన సమృద్ధుల నుండి తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఎవరెవరో నేను దర్శించడం వేరు, దేవుడు నిన్ను దర్శించడం వేరు. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ గాడ్స్ విజిటేషన్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్, నిన్ను నీవు తగ్గించుకుని వినమ్రతతో దేవుని వైపు చూచినప్పుడు, ఆహారం ఇచ్చుటకు సామర్థ్యం కలిగిన వాడని, సమృద్ధినిచ్చుటకు సామర్థ్యం కలిగిన వాడని దేవుని వైపు నువ్వు తిరగలిగితే, ఆయన నిన్ను దర్శించి సమృద్ధితో నింపి తన శాంతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆధ్యాత్మిక దీవెనలు నీకు ఇచ్చి అనేక మందికి ప్రయోజనకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చబోతున్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు దర్శించాడని ఆదికాండం 21వ అధ్యాయం మనం చదివితే